మీకు ఐడియా లేదు. కానీ నేను బిజినెస్లో మధ్యలో ఆగి నా పని లేదు నేను చూసుకుంటా ఉంటే మళ్ళీ లైఫ్ లైన్ ద్వారా అంటే సౌబత్తులు మనం ఉన్నప్పుడు ఈ లైఫ్ లైన్ ద్వారా మళ్ళీ రావడం జరిగింది. అందుకోసం ఈ పాట. థ్యాంక్ యూ. ఆనంద బాష్పాలు చూడండి, నమ్మితే మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఐడి ఇచ్చి కొంచెం నిలబెట్టే అంటే మీ పోరాటం మీరు మనస్ఫూర్తిగా చేస్తే 100% మళ్ళీ బతికిస్తాడు. మరణమా శరణం అనే పదం ఉంది కదా, అది గౌతమ్ వారి గారు చెప్తే నేను రమేష్ గారి ద్వారా విన్నాను మాట. ఎందుకంటే నేను సిస్టంలో లేనప్పుడు ఇంత వర్క్ నా సిస్టమ్ వదిలిపెట్టి నా సొంత పనులు ఏదో వేషాలు వేస్తూ చాలా నష్టపోవడం జరిగింది. చాలా కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న టైంలో నాకు ఐడి ఇచ్చి నా లైఫ్ ఇంత మార్చినందుకు ఎవరో తినాలా నీకు అర్హత లేదా వస్తే అర్హత ఉన్నది నీకు విషయం ఎందుకు రావు ఎప్పుడు వస్తావు ఇది అడిగిన ప్రశ్న. సో నా వంతుగా నేను ఎన్ని అవమానాలైనా ఈ నష్టపోతే ఎదుర్కొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన జీవితం అర్థమైతే ఏదైనా చేయలేదు. మన జీవితంలో మనకు అర్థమైనప్పుడు ఎన్ని అవకాశాలు మన దగ్గరకు వచ్చినా అలాంటి టైంలో ఏదో చేస్తున్న టైంలో అన్న ఇంకా కష్టపడుతున్నావు, ఒక అవకాశం ఉంది, ఇది నువ్వు చూడు చేయమని నేను అన్నాను. ఒకసారి చూడు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే వదిలేసి నీ జాబ్ నువ్వు చేసుకొని ఒకే ఒక మాట ఇలా చెప్పి నాకు ఎస్సీ పరిచయం చేసి కూడా వస్తువులు గుంటానికి తీసుకుపోయాడు. ఆయన పిజ్జా కాకపోయి అప్పటికి పిజ్జా ఉంది, అదే కాదు తీసుకుపోయాడు. అక్కడ కూర్చున్న తర్వాత నాకు లైఫ్ అవుతుంది. మన సార్లు గుంటారు నేను చేసి కదా, దాంట్లో పాపకాయలు మన సార్ వాళ్ళు చేసాము, నేను కూడా వదిలేస్తాను. ఆ రోజుగా ఇదే గౌరవం అక్కడ నాకు ఇచ్చింది. చూసి కదా వీడియో ఫోటో చూసి కదా ఆ రోజు అంతా గుర్తుంది. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు సార్ రూమ్ ఇచ్చింది మాకు 216 రూమ్ నెంబర్. ఫస్ట్ సర్కల్లో ఉన్న అదే రూమ్ నెంబర్ కానీ గౌరవం చూసుకున్నా. ఈ రూమే కదా నా జీవితాన్ని మార్చింది, ఈ హాలే కదా నా జీవితాన్ని మార్చింది అని మీకు ఆ హాల్ మొత్తం కలిగిన ఆ ఒకట సెక్షన్ టిఫిన్ చేసిన. ఎందుకంటే అక్కడ పోతే కదా నా జీవితం మారింది సార్. ఎందుకంటే ఆ రోజు నా ఆలోచన మారింది. నా ఆలోచన మారినందుకు నా జీవితాన్ని మార్చుకుంది. అదే ఆ అవకాశం ఇచ్చి నన్ను సిస్టంలో తోలి ఆయన సిస్టమ్ మీద చదువుతున్నాడు. ఏదే అనుకున్నాను సపోజ్ ఎక్కడ సపోజ్ అంటారు కదా, అవునా? కానీ నన్ను సిస్టంలో తోలేడు, నేను నేర్చుకున్నాను, నాకు ఏం కావాలో తెలిసింది, దాని ద్వారా మా ప్రయత్నం నేను చేసిన. ఆయన మరి ఎవరు ఆలోచన ఇద్దరు మంది ఉండదు కదా, మరి ఆయన ఆలోచన ఏముందో నాకు తెలిసి ఒక ఏదైతే ఏజెంట్ ఒక పట్టే స్టాఫ్ ఉంది, నేను ఇప్పుడు చూడకుండా రాజకీయం చేసుకుంటారు, ఏదైనా స్థలం చేసుకుంటారు. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఏం లేదు, నాకు అయి లేవు, ఆయనకు అయి ఉన్నాయి. నాకేమి డబ్బులో ఒకటి ఎన్నో సార్లు చెప్పిన ఆ భగవంతుని వాళ్ళు ఏమో ఉంటుంది కానీ డబ్బులో ఉంది. ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి నాకు డబ్బు కావాలనుకొని నేను డబ్బు ఎంత పగైంది నేను 3.5 తీసుకున్నప్పటికీ సార్ ఏమో ఎక్కడెక్కడో తీసుకుంటు. సరే ఆయన పనులు ఆయన చేసుకుంటు, ఎవరైనా అర్థం లేదు, ఏం లేదు, షాపు చూసుకుంటూ ఇన్సూరెన్స్ చేస్తూనే ఉంటూ ఆయన పనులు ఆయన చూసుకుంటాడు. ఎందుకు నాకు రోజు అనిపించింది, నాకు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఎందుకో ఏడాది ఎందుకు తిరుగుతుంది మనిషి వస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనే ఫోన్ కొట్టినా. ఫోన్ కొట్టి జసేపు మాట్లాడుతాం కదా, మాట్లాడుతుంది విషయం అయితే ఈ వచ్చిన 3.5 ఇయర్స్లో ఇప్పటికి 1.5 తీసుకున్నాయా, మరి నువ్వు ఎంత సంపాదించిన చెప్పుకుని అడిగాడు. ఏంటంటే నా యొక్క మొబైల్ ఇచ్చినోడు కాబట్టి ఐడి అవుతుందా లేదా, ఐడి ఇచ్చింది కాబట్టి అప్లై ఓకే, నాకంటే ఏం చిన్నోడు కదా, మరి ఐడి అవుతుందా లేదా, అదే క్వశ్చన్ అడిగినా. నేను విషయంగా కోటి నా దగ్గరకు వచ్చిన, మరి నువ్వు 3.5 సంవత్సరాల నువ్వు ఎంత సంపాదించిన ఒక్కసారి నాకు చెప్పాను. ఏమన్నా ఇక్కడ ఏం లేదు, అక్కడ ఇక్కడ తిరిగి రాసి వస్తుంది తప్ప ఏమొస్తలేదు అన్న. మరి నాకు తినే నాకు ప్రసాదించి మరి నువ్వెందుకు తింటలేవు,
వస్తే తింటావు కదా, వస్తే తింటాడు అని చెప్పేసి జర నా స్థాయిలో నేను జర నా మాటలు ఎక్కువ తెలుసు కదా, నా స్థాయిలో నేను జర తమ్ముడు జర మాటలు విన్నాను. నువ్వు రా వచ్చి నడు తింటావు, నువ్వే నెలకు 50,000 ఈజీగా తీసుకుంటావు, తక్కువ 50,000 తీసుకుంటావు, చిన్న చిన్న జర్నీ చేసే లక్ష 2 లక్షలు వస్తుంది అని చెప్పేసి 1.5 year నియర్ బై 1.5 year అవుతుందండి. మళ్ళీ వచ్చి ఇలా డీసీ మెయింటైన్ చేస్తున్నారు సార్. డీసీకి అచీవ్ అయ్యారా? చూడండి ఇంతకు మించి ఒక అప్లై కంపెనీ సంబంధం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆలోచన మంచిది కాదు కాబట్టి కొంచెం రాజధాని కొంచెం శివరామే అనుకోని పరిగెత్తుతున్నాం. అని సార్ మంచి కాన్సెప్ట్ చెప్తున్నారు. ఈగో చేసి గో పరిగెత్తాలి. ఈగో ఎక్కువ పరిగెత్తిన అనుకో నీ క్యాటిల్ వెళ్ళిపోతుంది కదా, క్యాటిల్ ఇట్లా ముట్టిస్తే చాలు దాని అదే తగ్గిపోతుంది. ఆ ఈగో అనేది నీ ఊళ్ళోకి వచ్చిందనుకో నీకు తెలవకుంటేనే నీ లైఫ్ అంతా క్లోజ్ అయిపోతుంది. అప్పటిదాకా తెలియదు. అందుకే ఇలా ముసలి సార్లు చెప్పారు కదా, ముసలి రోడ్డు మీద అడగదీపు కన్నా తల్లికు కొడుకు కూడా బయటకు వెళ్ళబట్టి కదా, ఇంత సంపాదించకూడమే కదా సార్. వాళ్ళ వయసులో ఇల్లు పెట్టుకొని తిరిగినందుకు ముసలి ఇంత సంపాదించకపోయేసరికి అలాంటి పరిస్థితులు వస్తుంది. మరి మనం ఇగో పెట్టుకొని తిరుగుదామా, ఈ వదిలేసి గో పరిగెత్తుదామా? చెప్పండి. గో వెళ్ళండి పరిగెత్తండి. అందుకే వయసులో కష్టపడకపోతే ముసలోళ్ళు అయినాక సిగ్గుపడాల్సి వస్తుంది. వయసులో కష్టపడకపోతే ముసలోళ్ళు అయినాక సిగ్గుపడాల్సి వస్తుందట. ఏంటంటే ఫస్ట్ తారీఖు కొడుకులాగా అయ్యా 500 అంటే నువ్వు అప్పుడు సంపాదిస్తే మాకు ఇప్పుడు ఈ బాధ అంత రాలేదండి. చూస్తున్నాం కదా మన ఇంటి పక్కలో ఇంటి పొలము. సరే కొంతమంది మన అమ్మ నాన్నలు చూస్తున్నాం కదా, చూస్తున్నామా లేదా? మరి అలాంటి పరిస్థితి మనకెందుకు సార్, మనకెందుకు మేడం? అందుకే మనకేం కావాలో నీకేం కావాలంటే ఓనాడు కాదు, నీకేం కావాలో నీలో పట్టే ఉంది, బయట లేదు. నీ ఆలోచనలోనే ఉంది, నీ తాగాయనే ఉంది, నీ మెదడులోనే ఉంది. నువ్వేం కావాలంటే అది నీ దగ్గరకు వస్తుంది. ఎవరిని అడగాలి అంటే నీ ఆలోచనలు అడుగు. ఎవరిని అడగాలంటే నీ ఆలోచనే అడుగు. ఇలాంటి ఆలోచనలు బతుకులో ఏమైనా సాధిస్తున్నావా? ఎందుకంటే సమాజం అంతా నెగిటివ్ ఆలోచన ఉంది. అవతల బతికే వస్తలేదు, ఒక అక్క చెల్లెలు వస్తలేదు, అన్న తమ్ముడు వస్తలేదు, ఎవరిని వస్తట వస్తున్నాడు. మరి నువ్వు నీ ఆలోచన ఎప్పుడు? నీ ఆలోచన ఉందా? ఎవరు కూర్చోడం మనకెందుకు? నీ ఆలోచన. అందుకే నీ ఆలోచనే అడుగు. ఎందుకు ఇలాంటి జీవితం నాకు ఎవరు కాదు, నీకు కావాల్సింది నీ లోపలనే ఉంది, ఎవరి దగ్గర లేదు. నీ ఇన్నర్ చేంజ్ అయితే నీ అవుటర్ చేంజ్ అవుతుంది. నీ ఇన్నర్ చేంజ్ కాకపోతే నీ అవుటర్ ఎప్పటికీ చేంజ్ కాదు. అందుకే మన లోపలనే ఉంది. నీకు కావాల్సింది ఎక్కడ ఉన్నాయా అంటే నీ లోపలనే ఉంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటూ పోతావో ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే ఒక్కొక్కటి నీ దగ్గరకు వస్తుంది. అందుకే బ్రాండ్ డైరెక్టర్ అయిన అనుకో వచ్చిందా లేదా అవకాశం, బ్రాండ్ డైరెక్టర్ అయినా అనుకో డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఒక స్టెప్ సినిమా డైరెక్టర్ అయినా అనుకో ట్రావెల్ ఫండ్ వస్తుంది, ప్లస్ ఎల్ఓబి వస్తుంది. ఇంకొక స్టెప్ ఎక్కిన అనుకో ఏమొస్తుంది? టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇంకొక ముగ్గురు చేసుకొని స్టార్ డైరెక్టర్ అయినా అనుకో కార్ ఫండ్ వస్తుంది. ఇంకొక 2 స్టెప్లు ఎక్కేసి గ్రౌండ్ అయినా అనుకో హౌస్ ఫండ్ వస్తుంది. యూసీడీ అయితే ఎలక్ట్రిక్ బోనస్ వస్తుంది. విఎంసీఎం అయితే 10 లక్షల ఇన్కమ్ వస్తుంది. యాడ్ వచ్చింది, నీ లోపటి వచ్చింది. సిస్టమ్ ఎక్కడ ఉందండి? నీ లోపటే ఉంది సిస్టమ్ నీ లోపటే ఉంది. నాకు అప్లై తీసుకురా నాకు చెప్పిందా? అవతల చెప్తే సిస్టమ్ నా లోపలికి వచ్చింది కాబట్టి నా లోపలికి ఉంది. తోడు నేను ఉండాలి. అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం రమ్మని, ఎవరిని కాకపోతే సార్ కట్టినా 3 ఏళ్ళు చెప్పు కదా, మళ్ళీ తర్వాత మీకు దొరకను. మా మూలం ముఖ్యంగా చెప్పి నాకు రమేష్ గారు టాటా బై బై 2-3 ఇయర్స్ నేను మీకు అందుబాటులో ఉంటాను అన్నాడు. కనీసం 4 కూడా చేసుకుంటారు, కానీ వచ్చిన తర్వాత వ్యవహారంగా సందర్భంలో క్రమంలో లావణ్య కలిసింది. కలిసి ఇక్కడ గర్భం సత్యమని అన్నాను. అరే రండి మనం ఖచ్చితంగా రండి అని చెప్పేసి అన్నాగా అట్లా మళ్ళా సార్ ఏరియా వచ్చిందని తెలిసి చిన్న కాంటాక్ట్ తిన్నాక సార్ మీకు నెలకు 1 ఇస్తా సార్ అని
రావడం జరిగింది. సార్ ఆడుకోవడం రావడం జరిగింది మన దగ్గర. సార్ మనకి ఇస్తుండే టైం ఇస్తున్నాడు. మన అబ్బాయి అందరూ ఇస్తారు, ఏదో ఒక రకంగా ఒక్కొక్కరు ఇస్తున్నారు. అంతేగాని గవర్నమెంట్ వచ్చినాయి లక్ష వచ్చింది అప్లై అనుకో మనం క్యాంటీన్ అడిగినట్టు అయిపోతుంది మన జీవితం. ఎప్పుడు ఈ ఒకవేళ ఒక సంవత్సరంతో ఒక 10 ఏళ్ళలో పోయే దాచి 3 తరాలు ఇన్కమ్ అని చెప్తున్నాం, 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్తున్నాం ఫస్టే. కానీ 3 ఏళ్ళు అనుకుంటే అయిపోతున్నాం. ఎక్కడ ఉంటాయా అంటే నీ లోపల. అందుకే నీ ఇన్నర్ చేయలేదని అవుటర్ చేయలేదని, నీ తల ఆలోచన మాత్రమే నీ తరాల మాట్లాడే. అందుకే మన తల ఆలోచన మాట్లాడి దయచేసి చెప్తున్నా. ఇవాళ ఇంత ఆనందం ఉంది, ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టి వస్తుంది చెప్పండి. చెప్పండి, ఇక్కడ ఆనందం జరిగిందా లేదా? ఆనందం వచ్చిందా లేదా? మేడం కొత్త వచ్చింది, ఒకసారి చెప్పండి మేడం. సన్మానం చేస్తున్నారు కదా, సన్మానం చేస్తున్నారా? ఎన్నైనా టీచర్ చూస్తున్నా నాకు తెలియదు. ఇవాళ ఫస్ట్ టైం రాజు కోసం చూసినా, ఇవాళ చూస్తున్నా, ఎన్నో కూడా చూడలే. నువ్వు 50,000 జీతం తీసుకున్నా ఎవరు సన్మానం చేయరు. ఇక్కడ వచ్చినాక ఏదో ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ ఉంది కదా, దానికి దేంట్లో చూస్తాం, దేంట్లో పోలేదు కదా, దానికి లిమిట్ లేదు, ఎంఆర్పీ లేదు, ఏది లేదు. ఆ ఆనందానికి అవసరం ఉండదు. రేపటి మీరు స్టేటస్ పెట్టినప్పుడు ఏదో గడలేసుకుని మీ సాగని అడుగుతారు. ఇక మీ అక్క చేయడం భాష ఉంటుంది కదా, ఏమైనా నువ్వు మీ ఆయన గడలేసుకుంది మళ్ళీ చేసుకుంది అంటే మన భాష ఉంటుంది కదా, నేనే చెప్తాను భాష ఉంటుంది. అలాంటి మీరు చెప్తారు మా సార్ బిజినెస్ చేసుకుంటూ ఒక అచ్చువేటంట మాకు సన్మానం చేసిండు అని హ్యాపీగా చెప్తుంటారు సార్. అర్థమైందా? ఎక్కడ ఉన్నాయా అంటే ఇది మన లోపలనే ఉంది, ఎవరు కాడలేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాలేదు, భూమి దేవుడు కాడలేదు, పిల్లనిచ్చిన అత్తమామ కాడలేదు, మన కన్నా పిల్లలు కాడలేదు. ఈ ఆనందం ఎక్కడ ఉన్నాయా అంటే మన లోపలనే ఉంది. అవకాశం దగ్గరకు వచ్చింది, దాన్ని వినియోగించుకుంటే చాలు, మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకేం కావాలనుంది, ఎంత కావాలనుంది తీసుకునే దౌర్జన్యం అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఎంతమంది సన్మానాలు చేసుకున్నారా, మరి నేనేం చేసుకోలేనండి. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఇంకో అచీవ్మెంట్ చేసుకున్న వాళ్ళైనా మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నాం. మీరు ఎవరు అడగదు, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. 90% మీకు మీద చేసుకొని ఎస్ నేను చేసుకున్నది ఏంటి, నేను కరెక్ట్గా వెళ్ళిపోతున్నానా, ఇదే వేయకపోతే నా పిల్లలకి భవిష్యత్తులో మంచిగా చూడగలుగుతున్నా, ఈ రోజు నేను సంతృప్తిగా ఉన్నానా. నువ్వు సంతృప్తిగా ఉన్నావు, నీ పిల్లలు సంతృప్తిగా ఉన్నట్టే మీకు ఇది ఈ వెస్టీజ్ వద్దు, ఇప్పుడు ఇది లేదు సార్. మాకు బాధలు ఉన్నాయి, మా కష్టాలు ఉన్నాయి, మా పనులు ఉన్నాయి, మా పిల్లలకు మేము ఫీజులో కట్టలేకపోతున్నాం, నా పిల్లలకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నా అంటే రేపటికి లేదా జర మంచి మనసుతోని, కాస్త మంచి మనసుతోని రేపటికి లేదా జర్నీ చేయండి. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిందో, ఎవరైతే అక్కడైనా కానీ మీ ఇల్లు వెతుకుంటూ వచ్చి మీకు మీ ఐడి నెంబర్ ఇచ్చిందో వాళ్ళ చేయి పట్టుకుని నడవండి. అంతేగాని జరగక బ్యాగ్ సింగర్ అని అనుకుంటే చెప్పుకుంది అన్నమాట. అందుకే ఎక్కడ మన పాజిటివ్లోని నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్. పాజిటివ్గా మాట్లాడాలి, అంతే పాజిటివ్గా ఉన్నామని చెప్తారు ఎప్పుడు. అందుకే ఎవరైతే మిమ్మల్ని చేయాలి మీ ఇల్లు వెతుకుంటూ వచ్చిన వాళ్ళ చేయి పట్టుకుని ఒక 2 years 3 years పట్టుకున్న తర్వాత మీరు పెద్దోళ్ళైనా అవసరం లేదు, మీ ఫ్యామిలీ పెద్దలైనందుకు తర్వాత అవసరం లేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో సార్లు ఎక్కువ టచ్లో ఉండేది. మనం సార్లు ఏమన్నా సార్లు పని ఇవాళ మన దగ్గర ఎవరినే మనం ఎక్కుంటే వెళ్ళిపోతున్నాం. సార్లు ఉన్నప్పుడు టైం ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన టైం మనం వినియోగించుకుంటాం. అంతేగాని వేరే మనకి ఇవ్వాలి కదా సార్, వాళ్ళ వాళ్ళు ఉంటుంది కదా సార్ ఉంటుందా. అందుకే మనం 1.5 years జర్నీ చేసి మనం కొంచెం నాలెడ్జ్ డబల్ మీనింగ్ మొత్తం డీఫాక్ అయిపోయింది కదా. డబల్ మీనింగ్, డబల్ నాలెడ్జ్, డబల్ టీమ్, డబల్ మీనింగ్ అండ్ డబల్ ఇన్కమ్. అర్థమైంది కదా సార్? చెప్పగలుగుతారా? ఎవరంటే ఇప్పుడు 5 పదాలు చెప్పగలుగుతారా? చెప్పండి. నేను చూసి చెప్పిన చూసి చెప్పినా మరి అందరూ నేను మీ నేనిన్నా మీరందరూ విన్నా. చెప్పు. డబల్ మీటింగ్, డబల్ లెర్నింగ్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే అసలు నాకు వస్తుందా టెక్నిక్ వచ్చేసిన ఈ వేగం కరెక్ట్గా వెళ్ళినా కానీ వేసంగా ఒక సెలవుగా పడేస్తే జనాలు వచ్చి పడతారు. ఎందుకంటే ఇదే మన జీవితం మీద కాన్సన్ట్రేషన్ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ అనేది మన దగ్గర వచ్చి తీరుతుంది. అందుకే నీకు ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, ఒక 2-3 years జరగ మంచి మనసులోని మనం బ్యాండ్కి వెళ్ళిపోతే చాలు. ఇలా యూనివర్స్ కరెక్షన్ అనుకున్నాం, అంతే అభిమానులు ఏమైనా సార్ మాకు 5 ఏళ్ళతో చెప్పిన మాట ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నది.
అయిపోయింది కాబట్టి ఆ యూనివర్స్ కరెక్ట్ అయిపోయాం. ఏం చూస్తే అదే వస్తుంది, ఏం తింటే అదే వస్తుంది. జన్మాలో అదే దాంట్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక్కసారి చెప్పాలని ఎమ్మటే వచ్చేస్తుంది. అదే కాన్సంట్రేషన్ మన లైఫ్ మీద పెట్టు. ఒక 2-3 ఇయర్స్ మన లైఫ్ మీద మనం పెట్టుకున్నాం అనుకో, ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత నీ కన్సర్న్ లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు అంతా మన కన్సర్న్ పడుతుంది. అవతల తిట్టినా మనోడే అనిపిస్తుంది. అర్థమైందా? అవతల మనమే తిట్టాలనిపించదు ఎవరికి. ఏంటంటే మనం సన్మానంలో అవుతున్నాం కదా. ఇలా సాధన కూడా తిట్టలేడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ సాధన అయిపోయాడు. నాకు తిట్టినోడు అవలాడే నేను తిట్టిన అవలాడే అనుకున్నాడు. అందుకే ఆయన మంచి మార్గం సన్మానంలో వెళ్ళిపోతున్నాడు. మనం కూడా విషయంలో కూడా 2-3 ఇయర్స్ కంటిన్యూ జరిగేస్తూ వాళ్ళు కూడా సన్మానంలో వెళ్ళిపోతారు. మంచి గుడ్ మార్నింగ్ ఉంది కదా, మన సూత్రమే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆ మంచి చూసుకుని అవుతాం కాబట్టి చెడు ఆలోచన మన దగ్గర రాదు. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకొని నేర్పిస్తే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా మన సొసైటీ అదే వెతుకుంటూ వస్తారు. పత్తానికి అకౌంట్ చూసుకుంటా ఆ అకౌంట్లో కంపెనీ అనేది కంపెనీ మనం పెడుతున్నామా, మనల్ని కంపెనీ పెడుతుందా? పత్తానికి చెప్పండి. మనం కంపెనీ పెడుతున్నామా, జీతం ఇస్తారు ఇంకా ఈ నెల 25 అనుకుంటున్నామా? లే, పత్తానికి టింగ్ అని అకౌంట్ వేసుకుంటాం. నెల రోజులు జీతం చేసుకుని కూడా మా సార్ ఎప్పుడు పేపర్ పెడతారు, కావాలి ఎప్పుడు డబ్బులు పెడతారు, ఎప్పుడు పిలుస్తాడో నాయన అనుకుంటారు. కానీ మెసేజ్ కంపెనీ మనకు 10 టింగ్ అని మెసేజ్ వస్తారు. గూగుల్ పే చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1 తర్వాత గూగుల్ పే, ఫోన్ పే చెక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మెసేజ్ ఎమ్మటే వస్తుంది కాబట్టి నైట్ వరకు వస్తుంది. నువ్వు 1 ఫోన్ పే, గూగుల్ పే చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు డబ్బులు ఇచ్చిపోతుంది. చూడండి, అందుకే నేను ఒకటే మాట, కంపెనీ సిస్టమ్ గొప్పది, నీతి నిజాయితీ ఉంది. కంపెనీ మేనేజ్మెంట్ నీతి నిజాయితీ ఉంది. కంపెనీ క్లాస్ నిజాయితీ ఉంది. కంపెనీ ప్రొడక్ట్స్ కూడా నీతి నిజాయితీ ఉన్నాయి. మరి నువ్వు, నేను అడిగే క్వశ్చన్, మరి నువ్వు నీతి నిజాయితీ ఉన్నావా? నువ్వు ఉంటే 2-3 ఇయర్స్ లో పోలుస్తాడు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఇక్కడ మెసేజ్ సిస్టంలో నువ్వే 2-3 ఇయర్స్ లో కోటీశ్వరుడు, ₹1,00,000 కోటీశ్వర జాతరలో చేరవచ్చు. 5 ఏళ్ల మీద విచారం లేదు. లేనప్పుడే నేను చూసిన నా జీవితం ఎస్ నేను కూర్చుంటే 1 లక్షలు 2 లక్షలు నా అకౌంట్లో వాడాలని ఆ రోజే చూసిన. ఈరోజు పడుతున్నాయి కదా సార్. మన 15-20 డేస్కి పర్సనల్ పర్సన్ నేను మీటింగ్ ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే ఉదయం జూమ్, సాయంత్రం జూమ్. అది ఆగదు. తుఫాన్ వచ్చినా, పిడుగులు పడ్డా, ఏది పడ్డా జూమ్ అయితే ఆగదు. ఆగుతారా జూమ్? ఆగదు. ఆ పని చేసిన, నా చేతి ఉన్న పని చేసిన పెద్దగా బయటికి కూడా జరగలేదు. అయినా కూడా పని నడుస్తుందా ఆగిందా? అనేది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఎవరైతే 2-3 ఇయర్స్ గట్టిగా కష్టపడతారో తర్వాత నువ్వు కూర్చున్న డబ్బులు వస్తాయని చెప్పేది వెస్టిజ్ సిస్టమ్. అందుకే 2-3 ఇయర్స్ చేయకుండా 2 నెలలు 3 నెలలు చేసి నాకు టీం వస్తలేదు సార్, నాకు టీం వస్తలేదు సార్, మా ప్లేయర్ సపోర్ట్ చేస్తలేదు సార్, టీం కోచ్ వస్తలేదు సార్. నీ లోపల కష్టం ఏంటి? ఆ ప్లేయర్ ఏంటి సార్? కష్టం వదులుకుంటారు, నాకే ఉండాలి. మరి నా ప్లేయర్ నాకు 3 ఏళ్ళు వదిలిపోయాడు, మా మెంటర్ గారు 3 ఏళ్ళు వదిలిపోయాడు. మరి నేను ఎప్పుడు నెక్కినా సార్, లైఫ్ నాది, డబ్బులు కావాల్సింది నాకు, నా రాకలేదు నేను నాది, వాసన వస్తే నేను పోవాలి. ఎవరు తింటే వాడు పోతాడు. ఎస్ సార్, తినడం పోయి పైన వస్తలేదు వస్తే వస్తుందా? లేదు కదా. ఇన్పుట్ క్లియర్ ఉంటేనే అవుట్పుట్ క్లియర్ ఉంటుంది. ఇన్పుట్ క్లియర్ అయితే అవుట్పుట్ ఎట్లా క్లియర్ ఉంటుంది? ఎస్ సార్, ఇక్కడ కూడా అంటే నీ మనసు మంచిదైతే నీ చుట్టూ వాతావరణం మంచిదైతే, నీ మనసు మంచిది కాకపోతే నీ వాతావరణం, చుట్టూ వాతావరణం కూడా మంచిగా. అందుకే దయచేసి ఈ రోజు వెళ్ళినా మంచి మాటలు ఉన్నాడు సార్. ఈ ఆనందాన్ని ఎక్కడ ఏమలేదు సార్. ఇలా ఒక్కనాడు పోయేది కాదు, ఇది మన తరతరాలు ఉండేది. ఏంటంటే పేదరికం అనేది నాతోనే అర్థం కావాలనుకోవాలి సార్. పేదరికం అనేది నాతోనే అర్థం కావాలి, నా పిల్లలు కావాలి పేదరికం అని. ఎవరైతే సన్మానంలో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మంచి ఎక్కువ సంపాదించుకుంటూ పోతారో ఆటోమేటిక్గా నేను వెతుకుంటూ వస్తాను సార్. ఈ మధ్య అదే 2-3 ఇయర్స్ కష్టపడు, తర్వాత నీ కష్టాన్ని అంతా సుఖంలో మార్చుకోవడమే ఈ మా బిజినెస్. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి మీరు ఇక్కడ వచ్చిన కూడా మీరు కూడా ఒక్కొక్క స్టెప్ పెట్టండి. నాకు ఎందుకు రాలేదని బాధపడద్దు. ఎందుకు రాలేదంటే లెర్నింగ్ చేయాలి. నీకు కావాలి ఎందుకు వస్తలేదంటే తలుసుకో, నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏం నేర్చుకోలేకపోతున్నావు తెలుసుకుంటే మౌర్యంని ఏడుందంటే లెర్నింగ్లో ఉంది. నేర్చుకో, డబ్బు వస్తుంది అంతే. నువ్వు నేర్చుకోవాలంటే చెప్పు నీకు డబ్బు రా. నువ్వు అబ్బాయిల మీద ఆధారపడ్డావా, డబ్బుల మీద ఆధారపడ్డావా, నీకు ఏం రాదు. రోజు నీ పని నువ్వు చేయి. నీ కడుపు ఎక్కడ చెప్తున్నావు, మగవాళ్ళని మొదలు చెప్తున్నావు, స్నానం చేయడం మొదలు చెప్తున్నావు, టీవీ చేయడం మొదలు చెప్తున్నావు, ఎవరైతే చెప్పండి
ఇది కూడా రోజు 3 మీటింగ్లు, రోజు 3 ఐడి, ఒక ఐడిగా 100 పాయింట్లు ఇచ్చేసి ఆటోమేటిక్గా తెలవకుంటే మీకు మనకి పరిగెత్తుకుంటే వెళ్తారు. అవే చేసినాం మేము, చేసినే చెప్తున్నాం, ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం అంతే. కానీ నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అందుకే దయచేసి ఈ రోజుకైనా మీ ఆలోచన మార్చాలి, మీ తల ఆలోచన మార్చి నాకేం కావాలని నైట్ పడుకోవడం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు అనుకోండి, నాకేం కావాలి, నా లైఫ్ ఏం కావాలి అని చెప్పేసి మీకు మీరు అనుకోండి. ఎవరు అడిగేది ఎలాంటి జీవితం జీవిస్తున్నారని ఒక క్వశ్చన్ వేసుకుంటే తెల్లారి మీరు నిద్ర పట్టేస్తారు. ఇప్పటికి కూడా అదే 3-3:30 గంటలకు వస్తారు. అంటే నైట్ 9:30-10 పడుకుంటే 3-3:30 గంటలకు వస్తారు. ఎందుకంటే జూమాన్ చేయాలి ఆ ఫీలింగ్ అంటే 7 గంటలనే మీ ఎంతమంది ఉంది జూమ్ అటెండ్ కావాలి. 7 గంటలనే ఎంతమంది అయితే పట్టసేపు నాకు తెలిసి ఎంతమంది అటెండ్ అవుతారు. ఈ యాక్షన్ నటనొద్దు అర్థమైందా? 7 గంటలకు ఆన్ చేయాలని ఎంతమంది వస్తారు నాకు తెలుసు. ఇక్కడ 40 మంది చేతులు ఎత్తి 10 మంది రా, మరి ఎంతమంది నీకు మంది ఇక్కడ. అందుకే ఈ సబ్జెక్ట్ ఏంటంటే నటిస్తున్నారా జీవిస్తున్నారా అంటే అందుకే నీకే అడుగుతున్నా క్వశ్చన్, మీ లోపలనే అడుగుతున్నా. నటించడం వల్ల ఏమన్నారు నటులు తెలుగు, మరి వాళ్ళు వాడే చేసుకోవాలి, వాళ్ళు వాడే చేసుకోవాలయా, వాళ్ళు వాడే వాళ్ళయా, ఆ సినిమాలో ఉన్న వాడే వాళ్ళయా. సినిమా ఎక్కువనే ఈ 2 చూపిస్తారు, అలా చూపిస్తారు. అంటే ఆ నటించిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆ నటన అయిపోయిన తర్వాత ఇంకో నాటకము ఇంకో సినిమా వరకు ఎక్కువ పోతున్నారు. కానీ మనం సార్ ఇక్కడ సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం సార్, జీవిస్తున్నాం. నా కారు నాదే, ఈ కోట్ నాదే, ఈ షర్ట్ నాదే, ఈ వాచ్ నాదే, ఈ సెల్ ఫోన్ కూడా నాదే, కట్టుకున్న ఇల్లు కూడా నాదే. అర్థమైందా? మరి నటిస్తున్నా జీవిస్తున్నా మరి మీరు సగం చేస్తున్నారు. రమేష్ సార్ జూమ్ అటెండ్ అవుతున్నారు. ఈయన లేదు 4 గంటలే జూమ్ స్టార్ట్ చేశారు. ఎంతమంది అనుకుంటారు లేదంటే ఉన్నారు. ఎవరు అనుకుంటే నా కావాలి డబ్బులు, నేను మాట్లాడాల పిల్లల కలగాలా అంటే నా కోరిక నా పిల్లల కలగాల మాట్లాడుతున్నా, హాస్పిటల్లో ఉంటున్నా. నువ్వు నడుచుకుంటూ ఉంటే నీ రాత్రి మారదు, నీ పిల్లల తర్వాత ఎట్లా మారుతుంది? నీ రాత్రి మారినప్పుడు నీ పిల్లల తర్వాత ఎట్లా మారుతుంది సార్ మేడం? అర్థమవుతుందా? అందుకే నటించకండి, మెసేజ్ జీవించండి. ఇయ్యాల ఉంటే రేపు ఎల్లుగా ఉంటే ఆమె సక్సెస్ అనేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు నటించినవా ఇంకా 10 సంవత్సరాలు నువ్వు వెతుక్కుంటా పోయినా ఆ సక్సెస్ అనేది, ఆ ₹1,00,000 అనేది నీ కంటితో చూడవు. 100% చెప్తున్నా, రాసుకోవాలి. నటిస్తే 10 ఏళ్ళు పట్టినా నువ్వు దాన్ని చూడలేవు. కానీ మెసేజ్ జీవిస్తే నీతి నిజంగా 3 సంవత్సరాలు జీవిస్తే ₹1,00,000 వచ్చిన ఇస్తుంది. కష్టపడుతున్నా నువ్వు ఎప్పుడు చేస్తున్నా అయినా నాకు ₹1,00,000 వస్తాయంటే నాకు వచ్చిన రాసుకోవాలి. ఈ మాట కట్టుబడి ఉంటే ఎంతమంది ఉంటారో నాకు నెక్స్ట్ 3 సంవత్సరాలు నేను చెప్పింది నీ చేతి ₹1,00,000 వస్తారు. అర్థమవుతున్నాడు? అందుకే నీ లోపల నువ్వే క్వశ్చన్ చేసుకో. నేను చెప్పేది అప్పటిది, నీది ఎప్పటిది. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, మనది మనగానే ఉండాలి, అవతల చెప్పినా నేను నాకు చెప్తాను. మనది మనగానే ఉండాలి. చాలా అనగా మాట్లాడు. ఎందుకంటే నాకు అన్ని తెలిసిన భ్రమలో అవుతాడు. సార్ మంచిగా పోతే సంతోషపడు, కానీ మంచిగా పోకుండా నువ్వు అన్ని ఆగమాగం చర్యలు చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కూడా అవతల ఉండదు కదా. అందుకే నీ వల్ల చూసుకో, లేదు అందులో చెప్తున్నానండి. ఇది అబ్బాయి బిజినెస్, ఇది అబ్బాయి సలహా తీసుకోవడం బిజినెస్. ఇక నా తెలివి వాడినప్పుడు 30,000 జీతం వచ్చేది. అప్పుడు కంప్యూటర్ చెప్తే నా తెలివి ఉండేది. ఇప్పుడు ఇక్కడ అబ్బాయి తెలివి వాడుతుంది కాబట్టి ఇక నెలకు 5,00,000 తీసుకోవాలి. మరి నా తెలివి వాడాలన్నా అబ్బాయి తెలివి వాడాలన్నా ఎవరు తెలివి వాడాలి? ఎవరు తెలివి వాళ్ళు? నేను తెలివి వాళ్ళు అంటే నా తెలివి నా యొక్క తెలివి వాళ్ళు అయితే అబ్బాయి తెలివి వాడుతున్నాను. ఆ తెలివి వాడుతున్నందుకు ఇలా 5,00,000 వస్తున్నాయి నా వద్ద మాట్లాడి. మరి మీరు ఎంతమంది అబ్బాయి గారు మాటలు? మీరు ఎంతమంది అబ్బాయి గారు మాటలు నటించాలండి?
దయచేసి నటించకండి. మీరు జీవిస్తే సంతోషిస్తాం. ఎస్ సార్ నేను వింటున్నా అంటే హ్యాపీ యాక్చువల్ మీకంటే నేనే హ్యాపీ. ఎందుకంటే ఈ అవకాశం ఏంటి తెలుసా? ఇలా పంపేసారు కదా, లక్షలు తీసుకుంటుడు, మంచి కారు ఉంటుడు, మంచి ఇల్లు అనుకుంటున్నాను, నాకంటే ఎక్కువ సంతోషపడే నా అబ్బాయి మా బిడ్డలు. ఎందుకంటే బయట ఎవరు కూడా చేయలేదండి. అతను కూడా పిల్లలు ఇచ్చినప్పుడు ఒకసారి అన్న ఇస్తాడు, రెండోసారి ఇస్తాను అంటారు. అవునా ఎసా? అమ్మాయిని కూడా సాయంత్రం పెద్ద చేసుకోవాలి, ఇంకేంటి అలా చూపెట్టి అంటారు. కానీ మన అమ్మాయి నెలనే ఇస్తుంది కదండి. నెలనే ఇప్పిస్తున్నా ఇప్పిస్తాడు. అబ్బాయి గారు మాట అంటే నెల 5 లక్షలు వస్తున్నాయి. మరి మా అమ్మాయి ఇచ్చినా మనం ఇచ్చిన ఎవరైనా అంతే. ఇప్పటికీ లేదా తెలుసుకోండి, మిమ్మల్ని తెలుసుకొని మీ అబ్బాయి గారు చేయి పట్టుకోండి. నేను లైఫ్ టైం పట్టుకోమని ఏం చెప్పట్లే. కొంచెం పెద్దలైనా పిల్లలు ఎంతసేపు పట్టుకుంటారు, మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టుకోరు. తర్వాత నేను నడుస్తుంది, నాకు కూడా నడుస్తుంది, నీకంటే ముందు నేను అనుకుంటారు. పిల్లలు ఉరికి రావుతారు ఉరుకుతారు. ఇక్కడ ఉండాలి. నీకు తెలివి వచ్చినా నువ్వు పట్టు, ఓ స్టార్ డైమండో ప్రాబ్లం దాకా చేయబట్టు 1 లక్ష 2 లక్షలు సంపాదించిన తర్వాత నీకు తెలివి వస్తుంది. కాబట్టి నీ ఫ్యామిలీ నువ్వు చూసుకోవాలి. అభ్యర్థులు ఎప్పుడోసారి మెంటల్ సలహా తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ స్టార్టింగ్ లోనే ఈగో అనే పదం ఒంట్లోకి వచ్చేసి ఐగో లక్ష్మీదేవి ఐగో అని వెళ్ళిపోతుందట. ఈగో అనేది నీ ఒంట్లోకి వస్తే లక్ష్మీదేవి ఐగో అని ఇంటనే వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? 3 అక్షరాలే, ఈ 3 అక్షరాలు. ఆ 3 అక్షరాల నుంచి నీ జీవితాన్ని క్యాండిల్ లెక్క ఖరాబ్ చేసిపోతుంది. అందుకే అలాంటి ఆలోచనలు తీసేసే ప్రతి ఒక్కరు ఉంటే నేను మాత్రమే బిఫోర్ వచ్చే నేను మాత్రమే. ఇప్పుడు చెప్పిన మా లైఫ్ స్టైల్ ఎవరి లైఫ్ స్టైల్ చెప్పాలా, ఎవరి మాట వినకపోయింది. అర్థమైందా? ఒక బ్యాగ్ ఎవరి మాట విన్నాడు, ఒక బ్యాగ్ కూడా ఉన్నాడు. కానీ మెసేజ్ వచ్చినాక అన్ని మూసుకొని అబ్బాయి నా మాట వింటే ఇవాళ నా లైఫ్ ఎక్కడ ఉందంటే దాన్ని నేను వర్ణాతీతం వచ్చేది. నేను 4-5 లక్షలు అమౌంట్ చూస్తున్నా తప్ప ఆ వాల్యూస్ ఇవాళ మా చదువుకు వెళ్ళినా, నలుగురు తెలిసిన దగ్గరికి వెళ్ళినా, నేను ఒక గవర్నమెంట్ గ్రాండ్ ఫాదర్ నాకు నేను చేసిన బిజినెస్ రోజు నా స్టేటస్ అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ నువ్వు ఎంతమందికి నాన్న ఇస్తున్నావురా, నువ్వు ఎంతమంది నాన్న అని చెప్పేసి ఆయన కూర్చొని చేసి కడుతున్నాడు. ఆయన ఒక 700-200 కిలోమీటర్లు సాధించే కెపాసిటీ ఆయన. ఆయన నా నిజమే చేసి నీ స్టేటస్ చూస్తుంటే నాకే ఎక్కడ ఆనందం అనిపిస్తున్నాను. మరి డేటా చూద్దా వాల్యూస్ ఉన్నాయా దాన్ని, దానికి ఉందా, దాన్ని ఎలా పెట్టగలుగుతాం? ఎలా పెట్టలేదు. అందుకే అందరికీ అదే అవకాశం, నాకు వచ్చిన అవకాశమే మీకు వచ్చింది. కానీ మనం చేసే పనిలో నటిస్తున్నామా జీవిస్తున్నామా, ఈ 2 భాగాలు తేడా తెలుసుకోండి. అదే నటించే వల్ల నటులు వారు ఎన్నాళ్ళ నటించాల్సి బతికిన రోజులు చిరంజీవి 70 ఏళ్ళ దగ్గర వచ్చి కూడా సినిమాలే చేస్తున్నాం. సంపాదన ఉంది లేదా నాట్లేదు, కానీ మళ్ళా సినిమాలే చేస్తున్నాం. అంటే ఆయన సచిన్ గారు సినిమా చేస్తున్నాం కాదు. కానీ ఇక్కడ మనం ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక 6 ఇయర్స్ కష్టపడితే తర్వాత కూర్చున్న డబ్బులే వస్తుంది. ఇప్పుడు ఆయన చేసే డబ్బులు వస్తాయి, చేయకపోతే డబ్బులు వస్తాయి. ఆయన చేస్తేనే వస్తాయి. సార్ 100 కోట్లు సంపాదించుకుంటే కానీ ఆయన చేస్తేనే డబ్బులు వస్తాయి, దాన్ని చేయకపోతే డబ్బులు రావు. కానీ ఇక్కడ మనం ఒక 2 ఇయర్స్ కష్టపడి తర్వాత 5% వచ్చిపోయే ఫోన్ మాట్లాడుకుంటా వీళ్ళ సాధనగా ఏదో నెలకు టైమింగ్లో పోయినా మనకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు డబ్బులు వస్తుంది. మరి వాళ్ళు నటులేక మిగిలిపోయారు. మరి ఇక్కడ మనం జీవిస్తున్నాం సార్. ఇది జీవితం, బేసిక్ అనేది జీవితం, లైఫ్. దీని జీవితం అర్థమైందా? జీవితం మానవ సార్ మానవ సార్ ఎక్కడ ఈ ఆనందం, ఎక్కడ ఈ ఆనందం పాట పెట్టాలి. జీవితం మీద కష్టం కాదు సార్. రోజే రోజు ఇట్లా బాక్స్ పెట్టుకోవాలి, చాలా బాక్స్ పెట్టుకోవాలి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంజాయ్ మనకు నచ్చిన పాట పెట్టవచ్చు, సీట్లో కూర్చొని పెట్టవచ్చు సార్. ఇప్పుడు బయట చెప్పేది కాదా అనుకున్నాం. నీ కాడ డబ్బుంటే ప్రతిరోజు పడగా నీ బెడ్రూమ్లో మంచి డూప్లెక్స్ కట్టుకొని 100 ఇంచెస్ టీవీ పెట్టుకొని దానికి ఇంకేమేమో పెట్టుకొని అంటే ఇద్దరు డాన్స్ చేసుకోలేమా? చేయొచ్చు. అందుకే ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, నీ లైఫ్ ఎట్లా మార్చుకోవాలన్నా అవకాశం ఉంది. అందుకే జీవితాన్ని కొంచెం కష్టంగా తీసుకోండి. నా బాధ ఏంటంటే కొంచెం కష్టంగా తీసుకోమని చెప్తాను. చాలా అందరి జీవితాలు మీ అందరికంటే ఒక తక్కువ నా జీవితం
మీ అందరి కూర్చున్న అందరికంటే కూడా లోయెస్ట్ లైఫ్ మోడ్ అంటే రమేష్. కాబట్టి మీ అందరికంటే హైయెస్ట్ లైఫ్ మోడ్ అంటే నా బెస్ట్. అర్థమైందా? ఆ లోయెస్ట్ లైఫ్ కి వెళ్ళి హైయెస్ట్ లైఫ్ ఎప్పుడు వచ్చిందంటే నా కళ ఆలోచన, నా లోపల ఉన్న కసి, నా కాలేజీ విద్యార్థి, నా కాలేజీ నా కాలేజీ ఆ రెండే నా జీవితాన్ని నాకు చేయాలి. ఇలా పోతుందా? లేదు. ఆ కాలేజీ పదవి పోయింది, జైలు నిండా ఉంది, కడుపు నిండా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. బాగుందా? బాగా సార్ బాగా అదే మీరు అనుభవిస్తే నా లైఫ్ అయితే సూపర్ అన్నారు. థ్యాంక్ యూ. మరి మీరు అనుభవిస్తే ఎట్లుండదు? డబ్బులు అనుకోవచ్చు, తిరుగులు అనుకోవచ్చు, పిల్లగాలంటే ఎక్కడ అంటే ఇంత కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆనందానికి అవధులు లేవు కదా. అవధులు లేవు ఉన్నాయండి. ఆనందానికి అవధులు లేవు, కోరికల అవధులు లేవు, ఆనందానికి అవధులు లేవు, వచ్చే ఆదాయానికి కూడా అవధి లేదు, లిమిట్ లేదు. అందుకే నీ ఆలోచన మాస్తే, నీ ఆలోచన ఎంత పెద్దదైతే నీ ఆదాయం కూడా అంత పెద్దదైతే. నీ ఆలోచన ఎంత చిన్నగా చేసుకో, నీ ఆదాయం కూడా అంతే ఉంటుంది.